వెల్కమ్ టు న్యూస్ వాచ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సర్పంచ్ ఎన్నికల్లో పోటీపై బీజేపీ సంచలన నిర్ణయం. తెలంగాణ పంచాయతీ ఎన్నికలపై బీజేపీ కీలక నిర్ణయం. నల్గొండలో కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాట. నన్ను పచ్చి బూతులు తిట్టిన వాడికి డీసీసీ అధ్యక్ష పదవి ఇస్తారా? సంగారెడ్డి జిల్లాలో కార్మిక సంఘాల ఆందోళన. చట్టాలకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలు కలెక్టరేట్ సమీపంలో ఆందోళన. అక్రమ విద్యుత్ కనెక్షన్స్ ద్వారా జిల్లా విద్యుత్ శాఖలో అవినీతి కుంభకోణం. తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణ కేంద్రం సమీపంలో ఉన్న పిల్లిగుండ్ల కాలనీ. ఈ ప్రాంతంలో దాదాపు 700 కుటుంబాలు నివాస గృహాలున్నాయి. విద్యుత్ మీటర్లు అమర్చబడలేదు. వీటి ద్వారా విద్యుత్ శాఖకు ఒక సంవత్సరానికి 7,20,00,000 రూపాయలు వచ్చే నిధులు అక్రమదారి మళ్లించడం జరుగుతుంది. ఈ విద్యుత్ శాఖలో చిన్న పెద్ద స్థాయి కలిగిన ఉద్యోగులు అక్రమ సంపాదనకు అలవాటు పడిన వీరు ప్రతి నెల 300 కుటుంబ గృహ నివాసుల దగ్గరికి వచ్చి విద్యుత్ బిల్లులు వసూలు చేసుకోవడం జరుగుతుందని కాలనీ వాసులు ఆరోపణ చేస్తున్నారు. ఈ పిల్లిగుండ్ల కాలనీలో బేడ, బుడగ, జంగాలు, హరిదాసులు, ముస్లిం, ఎస్సీలు, ఇతర కుటుంబాలు, పేద కుటుంబాలు, విద్యుత్ బిల్లులు చెల్లించలేని పేదవారు, రియల్ ఎస్టేట్, వ్యాపార దుకాణాలు, ఆటోలు, మినీ లారీలు కలిగిన కుటుంబ జీవితాలు ప్రభుత్వాలను మోసం చేస్తూ చట్ట వ్యతిరేకంగా అక్రమ విద్యుత్ వాడకం చేయడం జరుగుతుంది. అలాగే పట్టణ కేంద్రంలోనూ జిల్లాలోనూ వ్యాపార దుకాణాలకు, పరిశ్రమలకు, రైస్ మిల్లులకు, కంపెనీలకు, ఇటుక బట్టీలకు విద్యుత్ మీటర్లు అమర్చకుండా అక్రమ విద్యుత్ వినియోగించుకోవడం జరుగుతుందని, లేదంటే కేటగిరీ 1 అమర్చడం అనేది నిత్యం కనబడుతుంది. ఒక సంవత్సరానికి జిల్లాలో అక్రమ విద్యుత్ వినియోగదారుల నుంచి కేటగిరీ 1, 2, 3 మీటర్ల బిల్లులో జిల్లా విద్యుత్ శాఖకు రావాల్సిన నిధులు 5,22,00,000 రూపాయలు. అక్రమ విద్యుత్ కనెక్షన్స్ ఉన్న వినియోగదారులు కొన్ని కోట్ల రూపాయలు పక్కదారి పడుతున్నాయి. అక్రమ విద్యుత్ ఉద్యోగుల జేబుల్లోకి వెళ్ళిపోతున్నాయి అనడంలో సందేహమేమీ లేదు. జిల్లా కలెక్టర్, అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు.
కుట్రకోణం బట్టబయలు జిలేటన్ స్ట్రిక్స్తో చెక్ డ్యాం పేల్చివేసిన మైనాన్ని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి బయటపెట్టారు. జమ్మికుంట మండలం తనుగుల వద్ద ఇసుక మాఫియా చెక్ డ్యాంను పేల్చివేసినట్లు వీడియో ఆధారాలతో సహా ఉన్నాయి. పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు సవాల్ విసిరాడు. ఇప్పుడు ఆయన తన మాటలకు కట్టుబడి రాజీనామా చేసి శాశ్వతంగా రాజకీయాల నుంచి దూరం ఉండాలని డిమాండ్ చేశారు కౌశిక్ రెడ్డి. గౌరవనీయులు పెద్దలు పెద్దపల్లి శాసనసభ్యులు ఇలా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ప్రెస్ మీట్ ఏమని పెట్టిండ్రు? ఇలా హరీష్ రావు గారు అది బ్లాస్ట్ చేసినట్టు మీరు చూపిస్తే నేను శాశ్వతంగా రాజకీయాలకి దూరంగా ఉంటా, లేకపోతే మీరు దూరంగా ఉంటారా అని అడిగాను. ఎస్, పెద్దపల్లి ఎమ్మెల్యే గారికి నేను ఆయన విసిరిన సవాల్ని కేసీఆర్ గారి నాయకత్వంలో హరీష్ రావు గారి పక్షాన ఆయన సవాల్ని నేను స్వీకరిస్తూ ఉన్నాను. ఇవాళ మీరు విజయరమణరావు గారు ఖచ్చితంగా రాజకీయాల నుంచి మీరు తప్పుకోవాలి. ఇప్పుడు మీకు ఆ బ్లాస్ట్ చేసిన జిలిటన్స్ పెట్టిన వీడియో ఆ తనుగుల మానేరు మీద ఏదైతే చెక్ డ్యామ్ మీద కట్టిర్రో చెక్ డ్యామ్ మానేరు మీద కట్టిన ఆ చెక్ డ్యామ్ని బ్లాస్ట్ చేసిన వీడియో ఇప్పుడు మీడియా ద్వారా యావత్ తెలంగాణలో ఉన్న రైతులందరికీ కూడా అర్థమైన విధంగా ఇలా వీడియో చూపిస్తా. ఒక్కసారి ఆ వీడియో ప్లే చేయాలని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఒక్కసారి ఆ వీడియో చూడండి. ఆడ చూడండి ఏ విధంగా ఆడ హోల్ పడ్డదో, ఆ జెలిటన్ స్టిక్స్ పెట్టిందో, ఆ హోల్ లోపల జెలిటన్ స్టిక్స్ పెట్టింది. అక్కడి నుంచి మొత్తం ఉన్న వైరింగ్ అది కింద మీరు క్లియర్గా కనబడతా ఉంది. ఆ వేడి మీరు మొత్తం కూడా చూడొచ్చు, వెరీ వెరీ క్లియర్గా కనబడతా ఉంది. దాంతో అది ఏ విధంగా బ్లాస్ట్ చేసిరో, ఏ విధంగా మొత్తం పచ్చలు అయిందో ఒక్కసారి ఆ చెక్ డ్యామ్ మీరు అందరు కూడా చూడొచ్చు. ఇవాళ మరి విజయరమణారావు గారు మీరు ఇవాళ చెప్పిన మీరు పొద్దున ఇచ్చిన సవాల్ని మేము స్వీకరించినాం. మేము ఇప్పుడు వీడియో చూపించినాం. మీరు శాశ్వతంగా రాజకీయాల నుంచి ఇప్పుడు తప్పుకునే దమ్ము ధైర్యము, మీ మాట మీద నిలబడే దమ్ము ధైర్యం మీకు ఉన్నదా? లేకుంటే మీ ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారు ఎట్లయితే అబద్ధాలు ఆడతాడు, మాటలు దాటేస్తాడో అదే విధంగా మళ్ళీ మీరు మాటలు దాటేస్తారా? టీఆర్పీ పార్టీ అధ్యక్షులు శ్రీ తీన్మార్ మల్లన్న ఆదేశానుసారం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలో టీఆర్పీ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అదేవిధంగా ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ జ్యోతి పాండల్ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. మన భారత రాజ్యాంగంలో రిజర్వేషన్కి సంబంధించి 50% కంటే ఎక్కువ రిజర్వేషన్ ఉండకూడదని ఎక్కడా కూడా రాయబడలేదు. 50% అనేది సీలింగ్ అనేది కేవలం సుప్రీంకోర్టు నిర్ణయించి అమల్లోకి తీసుకొచ్చిన రూల్ మాత్రమే. అలాగే కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ అయిన ఆర్టికల్ 15(4), 16(4), 16(4)A అదేవిధంగా 16(4)B కూడా 50% కంటే ఎక్కువ రిజర్వేషన్ ఉండకూడదని ఎక్కడా కూడా రాయబడలేదని చెప్పబడలేదని. కానీ మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ అగ్రవర్ణాల పార్టీలు అగ్రవర్ణాల నాయకులు బీసీలను ఎలా అనగదొక్కాలి అని తీసుకొచ్చిన సీలింగ్ మాత్రమే ఇది అన్నారు. మండల కమిషన్ తీసుకొచ్చినప్పుడు సెంటర్లో పరిపాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు న్యాయం చేయలేదు. ఇప్పుడు తెలంగాణలో అధికారంలో ఉన్నా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం 42% రిజర్వేషన్ ఇస్తామని బీసీలను మభ్యపెడుతూ మోసం చేస్తూ లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కేవలం 17% రిజర్వేషన్ పరిమితం చేసి బీసీలను ఎలా అనగదొక్కాలని చూస్తున్నారన్న అంశం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. బీసీల కోసం ప్రశ్నించే మరియు పోరాడే నాయకుడు కేవలం తీన్మార్ మల్లన్న అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నానన్నారు. అలాగే బీసీలకు న్యాయం జరగాలన్నా కేవలం టీఆర్పీ పార్టీతోనే న్యాయం జరుగుతుందని బీసీ సామాజిక వర్గానికి తెలియజేసుకుంటున్నారు. ఎందుకంటే వేరే పార్టీలో ఉన్న బీసీలకు కూడా న్యాయం తీన్మార్ మల్లన్నతోనే జరిగిందని కూడా స్పష్టం చేస్తున్నారు. మనకు న్యాయం జరగాలన్నా రాజ్యాధికారం రావాలన్నా యువత మరియు బీసీ ప్రజలు ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ లో సర్పంచ్ గా వార్డు మెంబర్స్ గా పోటీ చేయాలని తెలియజేసుకుంటున్నారు. బీసీలు ఎవరైతే ఈ సర్పంచ్ ఎలక్షన్స్ లో పోటీ చేస్తారో వారికి టీఆర్పీ పార్టీ నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తుందని, మీ గెలుపు దిశగా టీఆర్పీ పార్టీ పనిచేసి మిమ్మల్ని విజేతలుగా నిలబెడుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నానన్నారు తీన్మార్ మల్లన్న. అందరికీ నమస్కారం. ఈరోజు టీఆర్పీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు తీన్మార్ మల్లన్న గారి ఆదేశానుసారం ఈ ప్రెస్ మీట్ని నిర్వహించడం జరుగుతుంది. రాష్ట్ర కార్యదర్శి రమేష్ గారు, ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ హరీష్ గారు, హైదరాబాద్ ఉమ్మడి జిల్లా సోషల్ మీడియా జిల్లా ఇన్ఛార్జ్ శ్రీకాంత్, మోనంపల్లి మండల అధ్యక్షుడు సీను,
జైరాబాద్ మండల అధ్యక్షుడు రాకేష్, ప్రధాన కార్యదర్శులు లతీఫ్, యూసుఫ్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ప్రెస్ మీట్కి వచ్చినందుకు. అంశంలోకి వస్తే మనకి స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు గడిచినా కూడా మన బీసీల కోసం మాట్లాడిన నాయకుడు కానీ బీసీల బతుకులు మార్చే నాయకుడు లేకుండే ఇన్ని రోజులు. అలాగే భారత రాజ్యాంగం అని అంటున్నాం మనము. భారత రాజ్యాంగంలో మన బీసీల గురించి కానీ స్పష్టంగా వివరించిన డెఫినేషన్ అనేది లేదు. భారత రాజ్యాంగంలో కూడా మనకి న్యాయం జరగలేదు. అయితే ఎక్కడ కూడా భారత రాజ్యాంగంలో ఈ 50% సీలింగ్ అనేది ఎక్కడ కూడా రాసి లేదు. ఇది కేవలం సుప్రీంకోర్టు మాత్రమే నిర్ణయించి డెసిషన్ తీసుకున్నది. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ జడ్జి మేడ్ రూల్, అంటే జడ్జిలు మాత్రమే తీసుకొచ్చిన రూల్ ఇది. అలాగే భారత రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్స్ 15(4), 16(4), 16(4)A, 16(4)B ఈ ఆర్టికల్స్ కూడా ఎక్కడ కూడా ఒక లిమిట్ అనేది విధించలేదు. ఈ ఆర్టికల్లు ఏం చెప్తున్నాయంటే బీసీలకి సమాన హక్కులు, విద్య, ఉద్యోగము, ఆర్థికంగా కూడా అని చెప్పేసి ఈ ఆర్టికల్లు చెప్తున్నాయి. ఈ ఆర్టికల్ ఎక్కడ కూడా ఈ రిజర్వేషన్ లిమిట్ ఇంత ఉండాలనేది చెప్పింది లేదు. ఇలా చరిత్ర చూసుకుంటూ పోతే బీసీలకు ఎక్కడ కూడా న్యాయం జరగలేదనేది చాలా స్పష్టంగా అర్థమవుతున్నది. బీసీలకు న్యాయం జరగాలి అనంటే కేవలము రాజ్యాధికారం చేపడితే మాత్రమే మనకు ఈ రిజర్వేషను వస్తుందనేది అర్థమవుతున్నది. ఇక మా పార్టీ అధ్యక్షులు తీన్మార్ మల్లన్న గారు కూడా పదే పదే చెప్తున్నారు. మల్లన్న గారే ఏకైక లీడరు బీసీల గురించి మాట్లాడుతున్నారంటే, అలాగే బీసీలకు న్యాయం జరగాలన్నా, బీసీలు ముందుకు రావాలన్నా, అన్ని వర్గాలలో ముందుకు రావాలన్నా న్యాయం జరిగేది టీఆర్పీ పార్టీ వల్లనే జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకనంటే ఇన్ని సంవత్సరాల చరిత్రలో బీసీల కోసము ఒక పార్టీ కూడా లేదు, ఒక నాయకుడు కూడా లేకుండే అడగడానికి. ఇప్పుడు మన మల్లన్న గారు ఉన్నారు. బీసీల కోసము పెట్టిన పార్టీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ కాబట్టి బీసీలకు న్యాయం జరగాలన్నా, ముందు కూడా బీసీల మనుగడ ఉండాలన్నా కూడా వాళ్ళకి న్యాయం జరిగేది, మా వర్గాలకి న్యాయం జరిగేది టీఆర్పీ పార్టీ వల్లనే జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే బీసీలకు రాజ్యాధికారం దక్కాలన్నా కూడా పార్టీ వచ్చి 2 నెలలు అవుతుంది. మనము అధికారం చేపట్టాలన్నా కూడా ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో, నిన్న ఏదైతే ఈసీ స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఏదైతే అనౌన్స్మెంట్ చేసిందో సర్పంచ్ ఎలక్షన్స్ కోసం, ఈ సందర్భంగా యూత్కి మేము పిలుపునిస్తున్నాము. ఎవరైతే బీసీలు, అన్ని వర్గాల బీసీలు, ఎవరైతే వెనుకబడి ఉన్న బీసీలు ఉన్నారో మీరు ఈ సర్పంచ్ ఎలక్షన్స్లో కంటెస్ట్ చేయడానికి ముందుకు రావాలి అని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను. మా తెలంగాణ రాజ్యాధికార పార్టీ మీకు సపోర్టుగా నిలిచి మీరు ఎక్కడ రాష్ట్రంలో ఎక్కడ కంటెస్ట్ చేసినా మేము మీకు మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. అలాగే మీరు గెలిచే విధంగా, గెలుపు దిశగా పయనించడానికి మేము మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. ఈ మాట స్పష్టంగా మా పార్టీ అధ్యక్షులు తీన్మార్ మల్లన్న గారు కూడా పదే బల్లగుద్ది చెప్పడం జరుగుతుంది. కావున యువత కూడా ముందుకు వచ్చి ఎలాంటి భయం లేకుండా, ఎవ్వరికి భయపడకుండా ముందుకు రావాలని పిలుపునిస్తున్నాము. ఇది బీసీల ఆత్మగౌరవానికి సంబంధించిన ఎలక్షన్స్గా మేము తీసుకుంటున్నాము. ఈ మాట మల్లన్న గారు కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎవరైనా ఈ స్థానిక సర్పంచ్ ఎలక్షన్స్లో కంటెస్ట్ చేయాలనుకుంటే ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా 3 జిల్లా అధ్యక్షులు ఉన్నారు. సంగారెడ్డి డిస్ట్రిక్ట్కి అనిల్ కుమార్ గారు ఉన్నారు. వారి నంబర్ 9247374451,
సిద్దిపేట జిల్లా అధ్యక్షులు భిక్షపతి గారు 9704951951కి కాంటాక్ట్ చేయాలని తెలియజేసుకుంటున్నాను. అలాగే మెదక్ జిల్లా అధ్యక్షులు ప్రవీణ్ కుమార్ 9542854882కి కాంటాక్ట్ చేయాలని, అలాగే రాష్ట్ర కార్యదర్శి మెదక్ జిల్లా నుంచి నగేష్ గారు ఉన్నారు, వారి నంబర్ 9010587060కి కాంటాక్ట్ చేయాలని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్లో యూత్ ముందుకొచ్చి కంటెస్ట్ చేయాలి. మీ అందరికీ కూడా తెలంగాణ రాజ్యాధికార పార్టీ అన్ని విధాలుగా సపోర్ట్ ఉండి మద్దతు ఇచ్చి మీరు గెలిచే విధంగా చూసుకునే బాధ్యత మాదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు. వార్డు మెంబర్ స్థాయి నుంచి జెడ్పీటీసీ వరకు అన్ని స్థానాల్లో బీజేపీ పోటీ చేయాలని డిసైడ్ అయింది. ఈ మేరకు పంచాయతీ ఎన్నికలపై ఇవాళ బీజేపీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ తదితరులు పాల్గొన్న ఈ సమావేశంలో స్థానిక ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. కేంద్రం నిధులతోనే గ్రామాల అభివృద్ధి జరుగుతోందని ఈ సందర్భంగా రామచంద్రరావు అన్నారు. గత 2 సంవత్సరాల్లో పంచాయతీలను పూర్తిగా నిర్వీర్యం చేసిన కాంగ్రెస్ పార్టీ ఏ ముఖం పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేస్తుందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాసం వెంకటేశ్వర్లు ప్రశ్నించారు. మీడియాతో మాట్లాడిన ఆయన స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్యాచరణను రూపొందించడంపై ఇవాళ సమావేశం నిర్వహించారు. పంచాయతీలన్నీ దివాలా తీసే పరిస్థితికి బీఆర్ఎస్ తీసుకువస్తే దాన్ని కొనసాగించింది కాంగ్రెస్ పార్టీ అని విమర్శించారు. రైతు వేదికలు, హరితహారం, శ్మశాన వాటికలు ఏవి కట్టినా అవన్నీ కేంద్ర ప్రభుత్వ నిధులేనన్నారు. ఏ పని కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా కేటాయించింది లేదన్నారు. ఉపాధి హామీ పథక నిధులు కూడా డైవర్ట్ చేసిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్దే అన్నారు. గ్రామీణ పేదలకు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తున్నాయని ధ్వజమెత్తారు. కామారెడ్డి డిక్లరేషన్ బూటకమని తేలిపోయింది. కామారెడ్డి డిక్లరేషన్ బూటకమని తేలిపోయిన తర్వాత బీసీలను ఏ రకంగా మోసం చేయాలని 100% కాంగ్రెస్ మోసం చేసిందని కాసం వెంకటేశ్వర్లు విమర్శించారు. మహిళలకు పండుగలకు చీరలు పెడతాం, కానీ ఇవాళ రాష్ట్రంలో 2 బతుకమ్మ పండుగలు పోయినా ఇవ్వని చీరలు, గ్రామ పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ వస్తుందనగా హడావిడిగా పంపిణీ ప్రారంభించారని ఆరోపించారు. ఎలక్షన్స్ ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో వెంటనే చీరలు పంచుతూ మున్సిపాలిటీలో మాత్రం పంచడం లేదని, ఇదంతా ఎన్నికల కోసమే చేస్తున్నారని అర్థమవుతుందన్నారు. చీరలను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పంపిణీ చేస్తున్నారని, ఈ చీరలకు నిధులు ప్రభుత్వం నుంచి కేటాయించారా లేక గాంధీ భవన్ నుంచి కేటాయించారా అని నిలదీశారు. సంగారెడ్డి జిల్లాలో కార్మిక సంఘాల ఆందోళన. కేంద్ర ప్రభుత్వం నోటిఫై వేసిన 4 లేబర్ చట్టాలకు వ్యతిరేకంగా కార్మికుల సంఘాలు బుధవారం కలెక్టర్ సమీపంలో చాకలి ఐలమ్మ విగ్రహం వద్ద ఆందోళనకు దిగాయి. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ ధర్నాలో సిఐటియు రాష్ట్ర అధ్యక్షుడు చుక్క రాములు, అదేవిధంగా ఉపాధ్యక్షుడు మల్లికార్జున్, ఐఎన్టీసీ జిల్లా అధ్యక్షుడు నరసింహారెడ్డి, ఏఐటియుసి జిల్లా కార్యదర్శి ప్రసాద్ ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ సర్పంచ్ వార్డు సభ్యుల ఎన్నికల నిర్వహణపై సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన అఖిలపక్ష పార్టీల సమావేశంలో సిపిఐఎం పార్టీ తరపున సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి జి జయరాజ్, పార్టీ నాయకులు రమేష్ గౌడ్ పాల్గొని పలు సందేహాలను అధికారులకు తెలపడం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, జిల్లా ఎస్పీ, అడిషనల్ ఎస్పీ, జిల్లా పరిషత్ సిఇఓ, స్పెషల్ ఆఫీసర్స్, అఖిలపక్ష పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి నల్గొండ ఎస్పీకి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన లేఖ రాశారు. నల్గొండ జిల్లా డీసీపీ అధ్యక్షుడిగా నియమించిన కైలాష్ నేత అనే వ్యక్తి గతంలో తనను తీవ్ర పదజాలంతో దూషించాడని, అతన్ని డీసీసీ అధ్యక్షుడి పదవి నుంచి వెంటనే తొలగించాలని రేవంత్ రెడ్డికి లేఖ రాశారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. నేను అడుగుతున్నా, నీకు సిగ్గు, లజ్జ, మాన, అభిమానం ఉంటే ఈ జాతులకు క్షమాపణ చెప్పరా నా కొడక కోమటిరెడ్డి వెంకటరెడ్డి.
నువ్వు నపుంసకుడువా మొగోడివా తెలుసుకొని గట్టిగా అడుగుతున్నా. మా రక్తం మసులుతుందిరా కోమటిరెడ్డి వెంకటరెడ్డి. లుచ్చానా కొడక వచ్చానా కొడక అని నిన్నంటే ఎంత బాధ అవుతుందా కోమటిరెడ్డి వెంకటరెడ్డి? ఒక అమ్మ అప్ప గుట్టావురా అని నిన్ను అడిగితే నీకేమవుతుందా? నీ రక్తం మసదా? మా వర్గాల నాయకులు ఈ సమాజం కోసం పనిచేసినాంరా, ఈ సమాజంలో ఉన్న పేద ప్రజల కోసం పనిచేసినావు. కానీ నువ్వు దళారు లెక్క దొంగ రాజీనామాలు చేసి ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి దగ్గర దొంగ బిల్లుల కోసం రాజీనామా చేసినావు. ఇలాంటి లుచ్చాగాళ్ళు మా బలైన వర్గాలను చంపాలని చూస్తే ఎగిసెగిసి పడతాంరా. తప్పకుండా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చే ఓటు యంత్రాంగం మాది. నీలాంటి లుచ్చాలు, నీలాంటి తాగుబోతులు, నీ తాంటి మొగ వ్యభిచారులు మా వర్గాల చేతికొస్తున్న కొడక నిన్ను కీసి కత్తులతో కోసి సంపుతామని హెచ్చరిస్తున్నా. నిన్ను నల్గొండ జిల్లాలో పొందబెట్టకపోతే మా జాతులు నిద్రపోమని చెప్పేసి కూడా గట్టిగా హెచ్చరిస్తున్నా. ఒక లుచ్చగానివి నువ్వు, తాగుబోతులు, దొంగలు, కొచ్చగానివి నల్గొండ జిల్లాలో అభివృద్ధి చేయలే. కేవలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల రక్త తర్పణంతో నువ్వు 5 సార్లు ఎమ్మెల్యే అయినావు, ఒక్కసారి ఎంపీ అయినావు. ఇన్ని పదవులు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. అయినా నువ్వు కాంగ్రెస్ పార్టీ కోసం మేము పనిచేస్తాను అంటున్నావు. మాకు టికెట్లు ఇస్తున్నా, మేము ఎమ్మెల్యేలు అవుతున్నావా? మళ్ళా నువ్వే అవుతున్నావు, నీ మంది మాగదులు అవుతున్నారు. కానీ మా వర్గాన్ని చంపుతా అంట. ఎన్ని రోజులు చంపుతావు, ఎక్కడ చంపుతావు నా కొడక? రేపు నీ ఇంటి మీదకి వస్తున్నా, రేపు నల్గొండలో నీ ఆఫీస్ మీదకి వస్తున్నా. దమ్ముంటే ఆపురా నా కొడక కోమటిరెడ్డి వెంకటరెడ్డి. నిన్ను, నీ కుటుంబం, నువ్వు బ్రాండ్ అనుకుంటున్నావు. బ్రాండ్ సీసాలు అమ్ముకునే కోమటిరెడ్డి అనేటువంటి ఇంటి పేరు మీరు చరిత్రలో మీ వర్గాలకు పిచ్చబెట్టింది కాంగ్రెస్ పార్టీ. మీ వర్గాలను అధికారం తీసుకొచ్చింది మా కార్యకర్తలు. మా వర్గాలు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు, గౌడలు, యాదవులు, మున్నూరు కాపు, మైనార్టీ సోదరులు, పద్మశాలులు, మాల, మాదిగ, మంగళి, రజక కమ్యూనిటీ కులాలు. ఈ కులాలను నువ్వు చంపుతుంటావు. నీకు ధైర్యం ఉందారా? నువ్వు మొగోడువారా? రేపు 12 గంటలకు నువ్వు ఎక్కడుంటావు అని సవాలిస్తున్నా. చెరుకు సుధాకర్ నేను తీసుకొని వస్తా. సంపూర్ణ నా కొడక కోమటిరెడ్డి వెంకటరెడ్డి. నిన్ను పొందబెట్టకపోతే వేలాది మంది గౌడ యొక్క ఆత్మగౌరవమే కాదు, ఇది తెలంగాణ ఉద్యమకారులది, బలహీన వర్గాలది, బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు సంబంధించి మా రక్తంతో ఇవాళ అధికారంలోకి వచ్చిన నువ్వు మమ్మల్ని చంపుతావా? ఏం తప్పు చేసిండు? పార్టీలో చర్చలుంటాయి, పార్టీలో అవకాశాలు రా కోసం మేము పోరాడతాం, నీ మీద కూడా పోరాడతాం. కానీ భారతీయ జనతా పార్టీతోని తెర వెనుక ఒప్పందాలు చేసుకోం, బీజేపీని గెలిపియమని చెప్పాం. నువ్వు ఎవరికి సాయం చేసినావు, ఏ వర్గాలకు సాయం చేసినావు? కేవలం మంది మాగదులకు, నీ తాగుబోతులకు, నీ సీసాలో సోడా కలిపేటువంటి లుచ్చాగాళ్లకు మాత్రమే నువ్వు చేసినావు తప్ప మరొకటి కాదు. నువ్వు 24 గంటల లోపల ఈ బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు క్షమాపణ చెప్పాలి. ఈ వర్గాలు మొత్తం కూడా రేపు కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకొస్తున్నాయి. నువ్వు ఎట్టి పరిస్థితుల్లో రేపు చేయకపోతే అడుగడుగునా మా గౌడ జాతుల యొక్క ఈసు కత్తితో నీతో దాడి చేస్తామని కూడా గట్టిగా హెచ్చరిస్తున్నారు. రాజకీయ పార్టీ ఏర్పాటుపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పందించారు. పార్టీ ఏర్పాటుపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని, అయితే మహిళల నుంచి పార్టీ పెట్టాలనే డిమాండ్ ఎక్కువగా వస్తుందని ఆమె అన్నారు. పార్టీ అనేది ఎప్పుడైనా పెట్టవచ్చు, కానీ ప్రజల సమస్యలు తీర్చేలా ఏ పార్టీ అయినా ఉండాలని వ్యాఖ్యానించారు. ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్పై కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పిందని విమర్శించారు. బీసీ రిజర్వేషన్కు సంబంధించి నివేదిక ఇంత తప్పుల తడకగా ఉంటే బీజేపీ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ఇక ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ గురించి తాను మాట్లాడనని, తాను మాట్లాడితే వారు బద్నాం చేస్తారని విమర్శించారు. జాగృతి నుంచి మాత్రం తాము ఒక నిర్ణయానికి వచ్చామని, అత్యధిక గ్రామాల్లో బీసీలు నామినేషన్లు దాఖలు చేసేలా ప్రయత్నం చేస్తామని అన్నారు. ప్రతి గ్రామ పంచాయతీలో బీసీ అభ్యర్థులు గెలిచేలా తమ వంతు ప్రయత్నం చేస్తామని అన్నారు. బీసీ, జేఏసీ, బీసీ హక్కుల కోసం పోరాడే వారి కార్యక్రమాల్లో తాము కూడా పాల్గొంటామని అన్నారు. గ్రామాల్లో కాంగ్రెస్ గద్దెలు ఉన్నంతకాలం బీసీలకు అన్యాయం జరుగుతుందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రజలు, పార్టీలు మేల్కొనాలని సూచించారు. స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు తగ్గటానికి మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలే కారణమని ఆమె ఆరోపించారు. బీసీ రిజర్వేషన్పై కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం చిత్తశుద్ధి లేదని విమర్శించారు. 2019లో 33 గ్రామాలకు బీసీ రిజర్వేషన్ వస్తే ఇప్పుడు కేవలం 20 గ్రామాలకు బీసీ రిజర్వేషన్ వచ్చింది. ఇప్పుడు ఆసిఫాబాద్ అయినా, ఆదిలాబాద్ అయినా హెవీగా ఏజెన్సీ ఉండే ప్రాంతాలే. అయినప్పటికీ ఎట్లా తగ్గుతాయి జీపీలు? మీరు కులగన్న వేసిండ్రు ప్రత్యేకించి, ఎట్లా తగ్గుతుంది? సో మేము ఆనాడు ఏదేదైతే ఆరోపణలు చేసినామో అవన్నీ నిజమని నిరూపించే విధంగా ఇవాళ మీరు ఇచ్చినటువంటి డేటా ఉంది. కాబట్టి నేను మళ్ళీ డిమాండ్ చేస్తూ ఉన్నా, మీరు చేస్తున్న పద్ధతి సరైనది కాదు. ఇప్పుడు ఏదైతే మీరు రిజర్వేషన్ ఇచ్చిండ్రో మొత్తం గ్రామ పంచాయతీలు
12,735 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు ఉంటే అందులో ఏజెన్సీ గ్రామ పంచాయతీలు పక్కన పెడితే 10,223 గ్రామ పంచాయతీలలో కేవలం మీరు 2,176 అంటే 21% మాత్రమే బీసీలకు రిజర్వేషన్ మీరు ఇవ్వడం జరిగింది. 12,000తో లెక్క కడితే 17%లా కనబడుతుంది. కానీ వాస్తవంగా ఏజెన్సీ ఉన్న ప్రాంతాలను మనం ప్రస్తుతం డిస్టర్బ్ చేయలేం కాబట్టి 10,223కు లెక్క కడితే 21.29% మాత్రమే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన బీసీ రిజర్వేషన్. యాక్చువల్గా రావాల్సింది దీనికి డబుల్. వాళ్ళు చెప్పిన 42% చూసినా కూడా 2,176 కాదు, ఇంకొక 2,117 గ్రామాలకు రిజర్వేషన్ రావాలి. మీరు తప్పు చేసిండ్రు. ప్రభుత్వాన్ని, ప్రజల్ని, మొత్తం అందరినీ, భారతదేశాన్ని కూడా తప్పుదో పట్టిస్తున్నారు. కేవలం మీరు రాహుల్ గాంధీ గారు వాడుకోవడానికి మీరు ఈ ప్రయత్నం చేసిరు తప్పితే తెలంగాణ ప్రజల మీద, తెలంగాణ బీసీల మీద చిత్తశుద్ధితో కాదన్న విషయం మరొక మారు తెలుస్తూ ఉన్నది. అట్లానే మీరు ఇచ్చినటువంటి జీవో చూసుకున్నట్టయితే ఎంత వేరియేషన్ అంటే 2011 దాంతోనే మీరు ఎస్సీస్కి, ఎస్టీస్కి ఇస్తున్నారు ఏది రిజర్వేషన్. కానీ బీసీలకు వచ్చేటప్పటికి ఈ సోషియో ఎకనామిక్ సర్వే ఏదైతే మీరు చేసిండ్రో దాని ప్రకారం ఇస్తున్నారు. అది కూడా మీరు కంప్లీట్గా ఫాలో అవుతలేరు. నేను ఇక్కడ డైరెక్ట్ అలిగేషన్ చేస్తున్నా. కొన్ని జిల్లాలలో, ఎస్పెషలీ కొత్తగూడెం లాంటి జిల్లాలలో కంప్లీట్ రాజకీయ ప్రమేయంతో రిజర్వేషన్లు వచ్చినాయి. మీ ఎమ్మెల్యేలు, మీ మంత్రులు ఎవరికి చెప్తే, ఏ ఊరిలో చెప్తే ఆ ఊరిలో రిజర్వేషన్లు ఇచ్చిరు తప్పితే లెక్క ప్రకారం చేయలే. మీరు లెక్క ప్రకారం నిజంగానే సోషియో ఎకనామిక్ సర్వే బేసిస్ మీద చేసి ఉంటే కొత్తగూడెంలో ఫ్రీగా ఉన్న 25 గ్రామాలకు మరి ఖచ్చితంగా సగానికి సగం బీసీలకు వచ్చాయి. రాలేదు అంటే రాజకీయ ప్రమేయం 100% జరిగింది. ఇది మేము అలిగేషన్ చేస్తూ ఉన్నాం ప్రభుత్వం మీద. చాలా చోట్ల జిల్లా కలెక్టర్లు చెప్పిండ్రు, మంత్రి గారు ఎవరికి చెప్తే ఆ ఊరు ఆ రిజర్వేషన్ ఉండాలి తప్పితే కాన్స్టిట్యూషన్ జాంతానయ్యని కాంగ్రెస్ అన్న విషయాన్ని చెప్తున్నారు. ఐఎమ్ ఆస్కింగ్ మిస్టర్ రాహుల్ గాంధీజీ, విల్ ద రిజర్వేషన్ బి అకార్డింగ్ టు యువర్ మినిస్టర్స్ విష్ అండ్ విల్? Will the reservation be according to your chief minister's wish and will, or will the reservation be according to the constitutional guidelines? Dear Rahul Gandhiji, please answer people of Telangana. You are using Telangana data across India to campaign and to say that Congress party is a champion of OBC reservation. This is not correct. You have not taken X-ray of Telangana. You have completely ruined our anatomy. You have completely ruined the fabric of Telangana. దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. ఇవాళ నేను కోరేది ఒకటే, ఒకవేళ నిజంగా కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి ఉంటే చాలా ప్లేసెస్ ఉన్నాయి. ఇప్పుడు మందమరి మున్సిపాలిటీ ఉంది, అసలు ఎలక్షనే అవుతలేదు అక్కడ, ఎన్నో ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు ఇవాళ మేము లాస్ట్ టైం ప్రెస్ మీట్ పెట్టినప్పుడు చెప్పింది, నాగర్ కర్నూల్లో ఒక 5 గ్రామాలు ఉన్నాయి. 5 గ్రామాల్లో నాగర్ కర్నూలు జిల్లాల్లో ఒక్క ఎస్టీ కుటుంబం లేదు. అయినా 5కి ఎస్టీ రిజర్వేషన్ ఇచ్చారు. మేము అప్పుడే ప్రెస్ మీట్ పెట్టి చెప్పినాం, ఇది కరెక్ట్ కాదు, ఇది సరి చేసుకోండి ఆఫీసర్లని. మళ్ళీ సేమ్ అదే తప్పు ఇప్పుడు రిపీట్ అయింది. 5 గ్రామాలకు ఇప్పుడు ఎలక్షన్లు కూడా అవుతలేవు. అంటే ఎంత లాపర్వా మీకు, ఎంత లెక్కలేనితనం ప్రజలంటే. బీసీలను ఇట్లా మభ్యపెట్టాలని చూడడం కరెక్ట్ కాదు. ఇటువంటి బీసీ ద్రోహి పార్టీకి తెలంగాణలో స్థానం లేదు. నేను తెలంగాణ బీసీ బిడ్డలకు పిలుపునిస్తూ ఉన్నా, ఎక్కడికక్కడ కాంగ్రెస్ గద్దెలను కూలగొట్టేసేయండి. మనకు అవసరం లేదు ఈ పార్టీ, బీసీలకు ద్రోహం చేసేటటువంటి పార్టీ. ఇంకా ఈ అందానికి ముఖ్యమంత్రి గారు డిసెంబర్ 2వ తారీఖు ఏ కొత్తగూడెంలో అయితే మీరు కంప్లీట్గా బీసీలను అవమానపరిచినరో, ఏ కొత్తగూడెంలో అయితే మీరు ఇవ్వగలిగి ఉండి కూడా ఇవ్వకుండా 0% బీసీ రిజర్వేషన్ చేసిరో, మీరు ఇంక అక్కడికే పోయి ప్రచారం స్టార్ట్ చేస్తూ అంటారు. ఏమని ప్రచారం చేసుకుంటారు? బీసీలను మోసం చేసిన ప్రచారం చేసుకుంటారా? మొన్న ఖమ్మం పోయినప్పుడు కూడా మేము చెప్పడం జరిగింది, మొత్తం యావత్ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కేవలం ఒకే ఒక కొత్తగూడెంలో బీసీ ఎమ్మెల్యే గెలిచిండ్రు. కొత్తగూడెం తప్ప బీసీలకు ఎక్కడ ఆ జిల్లా, ఉమ్మడి జిల్లాలో స్థానం లేకుండే. ఇప్పుడు అదే జిల్లాలో మీరు కనీసం ఒక బీసీ సర్పంచ్కి చోటు ఇవ్వకుండా మళ్ళా పోయి అక్కడనే ప్రచారం చేస్తామంటే ఇది డెఫినెట్గా బీసీలను అవమానపరచడమే. ఖచ్చితంగా కాంగ్రెస్ గద్దెలు కూలాల్సిందే. మనకు అవసరం లేదు ఆ పార్టీ. ఇవాళ బీసీలు ముందడిగేసి చైతన్యం నింపుకొని కాంగ్రెస్ మీద యుద్ధం చేస్తే తప్పితే మనకు రిజర్వేషన్లు రావు. ఏం చెప్పారు ముఖ్యమంత్రి గారు? నేను అఖిలపక్షాన్ని తీసుకుపోయి ఢిల్లీలో కూర్చోబెడతా అన్నారు. బడే బాయ్ అని చెప్పి బడే బాతా బోలే. ఒక్కసారన్నా మోడీని అడిగిండ్రా మీరు? కనీసం ఒక్క లెటర్ అన్న మీరు చూసిరానా? ఇంతమంది మీడియా మిత్రులను నాట్ ఈవెన్ ఎ సింగిల్ లెటర్ టు మోదీజీ ఆస్కింగ్ ఫర్ స్పీడప్ ఇన్ ద ప్రాసెస్. ఎందుకు? జయలలిత గారు అప్పుడు పోయి 20 రోజులు కూర్చొని బలవంతంగా చేయించుకొని వచ్చింది పివి నరసింహారావు గారితో. ఏది మీ చిత్తశుద్ధి ఎక్కడుంది? ఎప్పుడు ఫైట్ చేసిరు మీరు బీసీల కోసం? ఎందుకు వేయాలి బీసీలు మీ కోట్లు?
మరొకసారి. సర్పంచ్ ఎన్నికల్లో పోటీపై బీజేపీ సంచలన నిర్ణయం. తెలంగాణ పంచాయతీ ఎన్నికలపై బీజేపీ కీలక నిర్ణయం. నల్గొండలో కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాట. నన్ను పచ్చి బూతులు తిట్టిన వాడికి డీసీసీ అధ్యక్ష పదవి ఇస్తారా? సంగారెడ్డి జిల్లాలో కార్మిక సంఘాల ఆందోళన. చట్టాలకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలు కలెక్టరేట్ సమీపంలో ఆందోళన. అక్రమ విద్యుత్ కనెక్షన్స్ ద్వారా జిల్లా విద్యుత్ శాఖలో అవినీతి కుంభకోణం.